హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక 4 రకాల కటింగ్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక డ్రాయింగ్ కూడా వేసి మీకు చూపిస్తాను. ఆ 4 రకాల కటింగ్స్ అంటే మనకి ఎక్కువగా ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్లోనే ఉంటాయి. అవి ఏంటి అంటే ఆ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి ముందు చెస్ట్ భాగంలో హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి మనం షేప్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి, కప్పు పొడవు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి, పొట్టిగా ఉన్న వాళ్ళకి ఎలా పెట్టుకోవాలి, ఈ 4 రకాలు మనకు తెలుసుంటే ఇక షేప్ బెల్ట్ ఎవరికి ఎలా పెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. నేను డ్రాయింగ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, చాలా ఇంట్రెస్ట్గా వినండి. ఇది ఎందుకు అంటే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. ఎక్కువ మనకి ఈ 4 రకాలే ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను 34 సైజు ఒక షేప్ బెల్ట్ అనేది ఒక నక్ష తీసుకున్నాను అనమాట. ఒక డ్రాయింగ్ అనేది తీసుకున్నాను. ఇదే డ్రాయింగ్తో నేను మీకు ఒక్కొక్కటిగా వేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది చూడండి, ఇలా పెట్టేసాను. ఇది దీని మీద వేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇలా పెట్టేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డ్రాయింగ్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇంకో ఇది వచ్చేసి మన నార్మల్గా మామూలుగా 34 సైజు హైట్ పర్సనాలిటీని బట్టి పెట్టే షేప్ బెల్ట్ అనమాట. అంటే ఇక వీళ్ళకి చెస్ట్ మరీ కిందికి లేదు, మరీ పైకి లేదు, మిడిల్ చెస్ట్ వాళ్ళకి ఈ షేప్ బెల్ట్ అనేది సరిపోతుంది. ఇది ఎంత పెట్టాను నేను? మొత్తం వచ్చేసి వెడల్పు 10, ఇక్కడ వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 3.5, 2.5, 3.5 మినిమం అనమాట ఎవరికైనా. ఇక ఇలా పెట్టుకుంటే మనకి సరిపోతుంది. కానీ ఇక మనకి చెస్ట్ ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి ఏమవుతుంది, మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా పెట్టుకుంటాము. ఎక్కువగా పెట్టుకున్నప్పుడు మనం డ్రాయింగ్ ఎలా వేసుకోవాలి అంటే ఇగో ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటంటే 1 ఇంచ్ తగ్గించేసి ఇంకో ఇలా, ఎందుకంటే మనం ముందు భాగం పెంచుతాం, అప్పుడు ఈ షేప్ బెల్ట్ తక్కువగా ఉండాలి. మళ్ళీ లేకపోతే స్టమక్ మీద పడిపోతుంది అనమాట. మనకి ఈ షేప్ బెల్ట్ అనేది స్టమక్ మీద పడిపోతుంది. 1 ఇంచ్ తగ్గించి తక్కువగా వేసుకొని ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని మనం పెంచుకోవాలన్నమాట. ఏ ఇంచుని అయితే మనం ఇక్కడ తగ్గించామో దీన్ని పెంచుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది మనం పెంచాలి. ఇది మనం పెంచుకోవాలంటే డ్రాయింగ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసామా మనం, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే డ్రాయింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ డ్రాయింగ్ వేసాము, డ్రాయింగ్ తర్వాత కిందికి ఇది పెంచుకోవాలి. అప్పుడు ఇది 1 ఇంచ్ అంటే ఇది ఎంత ఉంది మనకి, ఇప్పుడు 1 ఇంచ్ తగ్గించాము అంటే ఇది వచ్చేసి 2.5 ఉంది, ఇది వచ్చేసి 1.5 ఉంది, అంటే 1 ఇంచే అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 2 ఇంచెస్ అవుతుంది అనమాట. అలా మనం ఏకదాటుగా 1 ఇంచ్ కాడ నుంచి 1/2 ఇంచ్ దాకా తగ్గించుకోవచ్చు. ఓకేనా? చెస్ట్ని బట్టి, అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ మనం ఏంటంటే వాళ్ళు ఎత్తు తక్కువ ఉంటారు, చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్లౌజ్ పార్ట్లోనే మనం మార్పులు చేయాలి. ఫ్రంట్ పార్ట్ని దీన్ని పెంచుకుంటూ పోతాము, చీర జాకెట్ కలిసిపోతుంది, దీన్ని పెంచుకుంటూ పోతాము. ఇక అప్పుడు ఏమవుతుంది మనకి, ఇక జాకెట్ లొడగాసుగా గలీజ్గా గూడలు జారడము ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఏదో షర్ట్ వేసినట్టుగానే ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పిన ప్రాబ్లం ఇప్పుడు మీరు అర్థం చేసుకొని ఇక షేప్ బెల్ట్ని ఇదే పొడవు కప్పు పెట్టి షేప్ బెల్ట్ని ఒకటి మనం తగ్గించుకొని దీన్ని పెంచుకుంటే చెస్ట్ భాగం కవర్ అవుతుందన్నమాట. ఇదైతే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో షేప్ బెల్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు చెస్ట్ తక్కువగా ఉంది, కొంతమంది ఏంటంటే కోజర్గా తొడుగుతారు బ్లౌజు, అంటే ఇది ఉంది కదా, ఇది తక్కువగా తొడుగుతారు, కప్పు పెంచమంటారు, ఇది తక్కువగా తొడుగుతారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక ముందు పాటు నాకు బాగానే ఉంది, కప్పు ఒక్కటి పెంచండి అంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది వేసామా, ఇలా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ గీసుకుంటూ పోతున్నాను నేను. ఇదే 34 సైజుకే కాదండి, ఇది అంటే ఈ కొలతలు కాకుండా కొంచెం పెరుగుతాయి 36కి 38కి, కానీ మార్పులు మాత్రం ఇలా చేంజ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఇలా గీసాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ కిందికి జరుపుకొని మనం ఎంతైతే మనం పెంచామో అంత బ్యాక్ పార్ట్ పెంచాం కదా, ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ పెంచాలి. ఫ్రంట్ పార్ట్ ఒక్కటి మనం పెంచొద్దు, ఇలాగే ఉంచి ఈ పార్ట్ని మనం పెంచినప్పుడు దీన్ని కూడా మనం పెంచుకోవాలని చెప్తున్నాను. మీరు జాకెట్ కటింగ్ గురించి చూడబాకండి, మీరు కట్ చేసుకున్న జాకెట్ గురించి చెప్తున్నాను నేను. ఇదేంటంటే ఎగ్జాంపుల్ మీకు కటింగ్ చూపిస్తున్నాను. ఇది మనం అమ్మే కటింగేనండి, కాకపోతే మీకు ఏంటి అంటే దానికి మీకు చూపించడం వల్ల అర్థమవుతుందని దీని మీద చూపించుకుంటూ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెంచాము, ఫ్రంట్ మంచిగా ఉంది అన్నాము, అప్పుడు మనం ఏం చేయాలి, ఫ్రంట్లో దీన్ని ఏం పెంచొద్దు, దీన్ని కదిలిద్ది, ఇలాగే వేసి బెల్ట్ ఒకటి పెంచాలి. ఇది ఎవరు బక్కగా స్టమక్ లేని వాళ్ళకి సెట్ అవుతుంది. ఓన్లీ చెస్ట్ సమానంగా ఉండి చెస్ట్ భాగం ఆ సిస్టర్స్కి ఒకే సాంజిగా, అంటే స్టమక్ లేని వాళ్ళకి షేప్ బెల్ట్ ఎంత పెంచినా కూడా మనకి ఏం అనిపించదు. ఓకేనా? ఇదైతే మీకు అర్థమైంది కదా. ఇలా ఒక్కొక్కటిగా మనకి అర్థం కావాలి. నేను చెప్పినవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ పెంచిన వేళ మనం ఫ్రంట్ పార్ట్ పెంచొద్దు అని వాళ్ళు చెప్పినప్పుడు మనం షేప్ బెల్ట్ ఒకటి
మనం పెంచుకోవాలి. అది కూడా స్టమక్ లేని వాళ్ళకి ఇలా పెంచి ఉంచినా కూడా దీనికి పాయింటో లేకపోతే నెక్కరో ఏదైనా మందపాటి క్లాత్ని మనం కట్ చేసుకొని మధ్యలో వేసి కింద లైనింగ్ పైన ఒరిజినల్ వేసి దానికి క్లోజ్ చేయాలన్నమాట. అలా చేసుకున్నట్లయితే మనకు సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక 4వది నేను చెప్తాను వినండి. ఇలా పెట్టేసి మనం ఇది ఏం చేయాలంటే యథావిధిగా డ్రాయింగ్ వేయాలి. చూడండి ఇప్పుడు స్టమక్ మీద స్టమక్ లావుగా ఉంది, మనం కప్పు పెడవు పెంచాలి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలా పెంచేసాం మనం. ఇలా పెంచేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టమక్ మీద ఈ బెల్ట్ పడుతుంది. స్టమక్ మీద ఈ బెల్ట్ పడ్డప్పుడు మనం ఏం చేయాలి అంటే బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడే ఇటు తక్కువగా చేయాలి. చూడండి ఇటు. ఓకేనా. ఇంకా ఇది చూడండి, దీంట్లో కలుపుకోవాలి. ఈ షేప్ ఇలాగే ఉంచాలి. మనకు స్టమక్ వచ్చేది ఎక్కడ, చెస్ట్ కింద భాగంలోనే మనకి ఇక్కడ ఉంటుంది స్టమక్ అనేది. ఇక్కడ మనం తగ్గించాలన్నమాట. ఇలా తగ్గించి సైడ్ జాయింట్ చేసే దగ్గరకు వచ్చేసరికి మనం దీంట్లో కలిపేయాలి దీన్ని. ఓకేనా. ఇంక ఇలా తగ్గించి ఇలా కలిపేసి మళ్ళీ ఇక్కడ జాయింట్ దగ్గర వెడల్పుగానే పెట్టుకోవాలి. ఎందుకంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా వస్తూ ఉంటాయి చూడండి. షేప్ బెల్ట్ కాడ మనం తేడా చేసినప్పుడే ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 4 రకాలు చెప్పాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏదైనా 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 34 అంటే 36 కానీ 34 కానీ 32 కానీ 38 కానీ వీళ్ళు ఏంటంటే ఒకే లెవెల్ అనమాట. చాలా మనకు బ్లౌజులు వచ్చేవి ఎక్కువగా కటింగ్స్ ఇవే. ఇక చిన్నపిల్లలు ఉంటారా 28, 30 ఇలా నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా చిన్నపిల్లలకి 26 అంటే తక్కువగా వచ్చేవాళ్ళు మీడియం సైజులో ఉన్న సైజులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి. ఆ సైజుల్ని మనం బట్టి మనం కుట్టుకునే వాటిని నేను అందువల్లే 34 సైజు మీకు చూపిస్తున్నాను. ఇది 36 వాళ్ళకి 32 వాళ్ళకి కూడా మనకి లెవెల్ అవుతుంది అనమాట. అందువల్ల నేను ఏది చూపించినా మీకు మధ్య సైజులో నేను మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఇది వచ్చేసి ఆ మధ్య సైజు ఉన్న సిస్టర్స్కి కరెక్ట్గా సరిపోయే షేప్ నేను మీకు చూపించాను. ఇలా చేసుకుంటే మ్యాక్సిమం అందరికి సరిపోతుంది. కానీ చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్కి ఇలా చేయాలి. షేప్ బెల్ట్ని మ్యాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇలా చేసుకుంటే మనకేమవుతుందంటే ఇక మనం వెనక ఎక్కువగా చేసుకున్నా తక్కువగా చేసుకున్నా ముందు ఎక్కువగా చేసుకున్నాం కాబట్టి చెస్ట్ ఎక్కువగా ఉన్నందుకు కొద్దిగా వెడల్పు కొద్దిగా మనం తగ్గించాం కాబట్టి ఇది మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఇది మనకు ఆలోచన ఉండాలి. ఇదేంటి, మనకి చెస్ట్ తక్కువగా ఉండి కప్పు పెంచాము, ఇక స్టమక్ లేదు, వీళ్ళకి షేప్ బెల్ట్ ఇంత పెట్టి మనం ఆటోమేటిక్గా వెనక కూడా పెంచి ముందు మాత్రం పెంచకుండా కరెక్ట్గా ఉంచాలన్నమాట. వీళ్ళు ఫిట్టింగ్ కరెక్ట్గా తొడిగేవాళ్ళు. ఇక స్టమక్ లేదు, వీళ్ళకి సెట్ అవుతుంది. మనకి వీళ్ళందరికీ కూడా సెట్ కావాలి కదా. ఇప్పుడు వీళ్ళకి మనకు సెట్ అయింది, వీళ్ళిద్దరు కూడా సెట్ కావాలంటే దీంట్లో మార్పులు చేయాలి మనం. ఆ మార్పే ఈ షేప్ బెల్ట్లో నేను చెప్పిన 4 రకాలు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఇదేంటి, స్టమక్లో మనకి మడత వస్తుంది. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజల పట్టి వేసిన తర్వాత ఇలా మడత పడుతూ ఉంటుంది. వాళ్ళు కూర్చున్నా ఏదైనా పని చేసుకుంటున్నా షేప్ బెల్ట్ ఇలా రివర్స్ అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈ షేప్ అనమాట. ఇలా నేనేంటి అంటే వాళ్ళ ఆదుల్ని బట్టి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ చూడగానే షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా మలుచుకొని ఉంది అంటే వాళ్ళకి ఇంకా అక్కడ ప్లేస్ లేక ఆ పొట్ట మధ్యలో చెస్ట్ మధ్యలో ఇది ఇలా ఇరక్కపోయి మడత పడుతూ ఉంటుంది అని అర్థం. అలాంటప్పుడు మనం ఇది తగ్గించుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనా. ఇది అయితే మీకు అర్థమైందని నేను ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. 1కి 2 సార్లు చెప్పాను. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వీడియో తీసి పెడతాను.